సమయంలో ప్రభువా మీ జీవపు వాక్కుల కొరకు ఆశించి మీదకు వచ్చినాం ప్రభువా. ఖాళీ హృదయాలతో వచ్చినాం నాయనా, కనికరించి మీ జీవపు వాక్యము, మీ జీవపు మాటల మనలో నాటండి. మీ మాటల ప్రకారం జీవించడానికి మాకు తగిన జ్ఞానమును, విధేయతను, నీతి కొరకైన ఆకలి, ఆసక్తిని అనుగ్రహించండి. బలహీనను కరుణించి నన్ను మరుగుచ్చేయండి. ఒట్టివానిగా మీ పాసనకి వచ్చినాను ప్రభువా. నన్ను మరుగుచ్చేసి నాతో మాట్లాడండి, నా ప్రియ సోదరులతో మాట్లాడండి. మీ లేఖన భాగం విప్పి మీరు మాతో మాట్లాడుచునగా ఎక్కడ చిన్న మా హృదయములను సిద్ధపరిచి మీరు మా హృదయంలోకి వచ్చేలాగా మమ్మల్ని మీ వాక్యంలో పరిశీలించేసుకుంటూ మిమ్మల్ని ఆరాధించుకుంటూ స్తుతించుకుంటూ మీకు లోబడి జీవించేవానుగా మమ్మల్ని స్థిరపరచండి. సమస్త వ్యతిరేక ఆత్మను బంధించి మీ నామములకు మహిమ తెచ్చుకునమని క్రీస్తు వారి దివ్యనములో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వాక్యము. లోపల నుండి బయలుదేరి వెళ్ళినది మనిషిని అపవిత్రపరచు. ఆలోచనలు, జారతోమలు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఎక్కడున్నాయి ఈ గుంట నక్కలన్నీ? ఎక్కడున్నాయి? నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే నక్కలన్నీ ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? లోపల ఉన్నాయి. ఈ లోపల ఉన్న వాటిని ఏం చేయాలి? నువ్వు పారద్రోలాలి. పారద్రోలకపోతే అవి నిన్ను పట్టుకుని నీ ఆత్మీయ జీవితంలో ఫలించకుండా చేస్తాయి, పాడు చేస్తాయి. అయితే ఒక ప్రక్కన ఏం రాయబడిందంటే, ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను, పారవేయను. ఎవరు? ప్రభువైన క్రీస్తు వారు. ఇక్కడ చూడండి, ఒక ప్రక్కన గుంట నక్కలు ఉన్నాయి, ఒక ప్రక్కన ప్రభువైన క్రీస్తు వారు ఉన్నారు. మనుషుడు ఎక్కువ గుంట నక్కల్ని ప్రేమిస్తూ ఉంటాడు. గుంట నక్కలే ఉంటాయి శరీరానుసారంగా ఉన్న మనుషులే. అయితే అతడు మరణమునకు, నరకమునకు పాత్రుడుగా ఉన్నాడు. ఆ నక్కలు అలాగ పాడు చేస్తాయి. ఈ స్వభావం, శారీరక కార్యం మనుషులు పాడు చేస్తాయి. రక్షింపబడి ఉండవచ్చును కానీ ప్రియ సోదరుడా, దేవుని వాగ్దానం వినవచ్చును కానీ నీలో ఈ నక్కలు మాత్రం ఉంటాయి, ఈ స్వభావము. అందుకనే నేను చెబుతున్నాను, ఆ మాటలు కొటేషన్స్ పెట్టుకుని అక్కడ ఇంటికి వెళ్ళి 1కి 4 సార్లు యోచన చేస్తూ చదవండి. యోచన చేస్తూ చదివినప్పుడు ఏ నక్క నీలో ఉందో అర్థం. అన్నీ ఉండవు కానీ ఏదో ఒక స్వభావం నీలో ఉంటుంది. ఇది నిన్ను ఆత్మీయ జీవితంలో ఎదగనివ్వదు కనుక నీవు దేవునితో ఉండడానికి అవకాశం లేదు. ఆత్మీయ జీవితంలో నువ్వు మహిమశీలంగా మార్చబడాలంటే నీలో అన్నీ తీసేసుకో. అది భక్తుడైన పౌలుగా మారిన తర్వాత అన్నారు ఆయన, నేను ఏది చేయవలని ఆశిస్తున్నానో దాన్ని నేను చేయలేకపోతున్నాను, ఏది నేను చేయకూడదని అనుకుంటున్నానో దాన్ని నేను చేస్తున్నాను, అది నేను కాదు, నాలో ఉన్న పాపము. కనుక ఈ దౌర్భాగ్య స్థితిలో ఉంచి నన్ను ఎవరు విడిపించగలరు? ఏంటంటే ఇది దౌర్భాగ్య స్థితి. ఈ స్థితి ఎక్కడ తీసుకెళ్తుంది? ఇవన్నీ ఉన్నప్పుడు దేవునికి ఉండలేని స్థితిలో ఉన్న దౌర్భాగ్య స్థితి నేను నిత్య నరకానికి తీసుకెళ్తుంది. అయితే ప్రక్కన ప్రభు ఉన్నారు కనుక వీటి మీద జయం ఇవ్వగలిగిన దేవుడు. అందుకే ఆయన ఈ లోకంలోకి వచ్చినాడు. వచ్చి నిన్ను అందరిని తీసుకుని పరలోకంలో కూర్చోబెడతానికి వచ్చినారు. ఆయన ధైర్యం కూడా చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు తెలిసిన? 14వ అధ్యాయం యోహాను సువార్త, కలవరపడకుడి, మీ హృదయములను కలవరపడనీయకుడి. 14వ అధ్యాయం 1వ భాగం. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. మేఘాల మీద యేసు వచ్చుచున్నారు,
మేఘాల మీద దోలందరిని తీసుకుపోతారు. భయపడవలసిన పని లేదు, కలవరపడవలసిన పని లేదు. నీ దేవుడు కనికరము కలిగినవాడు, ప్రేమమయుడు. నిన్ను నన్ను అందరినీ కూడా పరలోకంలోనికి తండ్రి ఉన్న రాజ్యంలోకి తీసుకెళ్ళటానికి ఆయన మేఘాసీనుడు వస్తున్నాడు కనుక తన బిడ్డలందరూ కూడా ఆయన వెంట, నా గొర్రెలు నా స్వరను నన్ను వెంబడించును, నేను వాటిని అంట నిశ్చయమిస్తాను. రెండవది, నేను వెళ్ళినప్పుడు ద్వారపాలకుడు తలుపు చేస్తాడు కదా, నా గొర్రెలు నా వెంట వచ్చి లోపలికి ప్రవేశిస్తాయి, బయటకు వస్తాయి. అంటే ఎలా ఆయన మేఘాల మీద వచ్చాను, నువ్వు కూడా మేఘాల మీద ఎక్కాలి. మేఘాల మీద ఎక్కాలి, నువ్వేమాలి, పరిశుద్ధపరచబడాలి. అపవిత్రులు పోకూడనే మార్గం ఆ పరిశుద్ధ రాజ్యం. ఆ రాజ్యంలోకి నువ్వు వెళ్ళాలంటే నీకు నాకున్న మార్గం ఒకటే, యేసు ప్రభువే. ఆయన తప్ప ఏ మనిషిని బాగు చేయలేడు, ఏ మనిషిని పరిశుద్ధపరచలేడు. ప్రతి మనుషుడు పాపే, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. ప్రతి మనుషుడు పాపే. అది ప్రసంగి గ్రంథంలో వ్రాయబడినది, వేరే వేరే స్థలాల్లో కూడా రాయబడి ఉన్నది, రోమీయులకు రాసిన పత్రికలు కూడా రాయబడింది. పాపమే, నీతిమంతుడు లేడు. దాన్ని బట్టి నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు. కానీ పాపిని పవిత్రపరచకపోతే పరలోకంలోకి వెళ్ళాడు. పరలోకం పరిశుద్ధితోనూ నీతితోనూ నింపబడింది, ప్రేమతో నింపబడింది. కనుక ఆ రాజ్యంలోకి తీసుకెళ్తాను. ఆయన వచ్చినప్పుడు ఆయన ఏమన్నా అంటే, నా గొర్రెలు నా స్వరం. ఆయన స్వరం ఏంటి? ప్రేసలు ఏంటి ఆయన స్వరం? ఒకటే మాట అన్నారు. ఆయన రావటంతో ఒక్క మాట అన్నారు. ఏమన్నా తెలుసునా? ఏమన్నారు? యేసుప్రభు రావటంతో ఏమన్నా తెలుసునా? కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారుమనసు పొందుడి, మనసు మార్చుకోనండి, రూపాంతరంలోకి వెళ్ళండి. అయితే నీ చేత నా చేత కదా. మన హృదయాలు ఏమున్నాయి? పాపం ఉన్నది కనుక ఈ గుంట నక్కలు కనుక దాని అమ్మటే ఉంటుంది, గుంట నక్కలు అమ్మటే ఉంటుంది, హెడ్ ఉంటాడు. గుంట నక్కలకి హెడ్ అవడు, పాపానికి హెడ్ అవడు సాతాను. ఎవరున్నారు ఇక్కడ? శత్రువు ఉన్నాడు. ఎలా పోవాలి? నిన్ను ప్రత్యేకించుకోకపోతే పోలేవు. అందుకని అక్కడ ఏమన్నాడు తెలుస్తున్నా? కౌరవ కుమారులు ఏమన్నారు? ఆసాఫ్ ఏమన్నాడు తెలుస్తున్నా? ఆసాఫ్ 73 కీర్తన ఏమన్నాడు తెలుస్తున్నా? ఆకాశం ముందు నీవు నాకుండగా లోకంలో ఏదియు అంటే ప్రియ సోదరా, యేసు ప్రభువారి యొక్క మాట, దేవుని మాటను ఎందుకు విశ్వాసం ఉంచాలి. నీ విశ్వాసం ఇస్తే ఆశ్చర్యతగా దేవునితో నీవు ఉంటావు. విశ్వాసం లేకపోతే నేను ఎంతకాలం ప్రార్థన చేసినా దేవునితో ఉండడానికి అవకాశం లేదు. నేను ఎంతకాలం ప్రార్థన చేస్తున్నాను, ఎంతకాలం చేయొచ్చు, లేక 50 సంవత్సరాల నుంచి బోధ చేయొచ్చు, పరలోకంలో ఛాన్స్ లేదు. ప్రియసోదరులారా, అది గుర్తుపెట్టుకోండి. ఏ మనుషుడు నన్ను బాగు చేయగలిగిన దేవుడు నన్ను పిలిచినాడు, నన్ను రక్షించినాడు, ఆకర్షించినాడు, లేకపోతే నేను రాలేను కనుక ఆయన నన్ను పరిశుద్ధపరచులాగా నన్ను నేను ఆయనకు అప్పగించుకుంటాను. ఎలా? ఆయన వచ్చారు ప్రతి మనిషిని పాపము నుంచి విడుదల చేయుటకు యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చినాడు. ప్రతి మనుషుడు పాపే. ఆ పాపం నుంచి విడిపింపబడాలంటే పాపములు కడగబడాలి. కడగగలిగిన శక్తి ఎవరికీ లేదు. గొర్రె రక్తములు, మేకల రక్తములు, పొట్టేళ్ళ రక్తంలో లేవు. ప్రేసలు లేకపోతే నరబలి చేస్తే లేదు. ఈ విషయాలు నేను చూస్తున్నప్పుడు చాలా దుఃఖంగా ఉన్నది నాకు. అదే ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే నేను రక్షింపబడిన తొలి దినముల్లో భక్తి కొరకు మండుతూ ఉండేవారు మనుషులు, కన్నీరు కాస్తూ ఏడుస్తూ ఉండేవారు జీవితాల్లో. సోదరా, నా ఆశ ఒకటే, నీవు శుద్ధీకరింపబడాలంటే తండ్రి దేవుని తప్ప నిన్ను శుద్ధీకరించేవాడు లేడు. నిన్ను బాగు చేయకుండా ఆయన ప్రక్కన కూర్చోబెట్టి మనం చదువుకున్న భాగంలో శాశ్వతముగా నీవు నాకుండినట్లు. శాశ్వతంగా అంటే ఈ లోకంలోనూ, ఈ లోకం ఇచ్చిన తర్వాతను దేవుడినంత కాలము ఆయన రాజ్యంలో ఉండాలి. అందుకు దేవుడు నిన్ను ప్రేమించినాడు. శాశ్వత కాలంలో ఆయనలో ఉండాలంటే ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడని కనుక మీరు కూడా పరిశుద్ధుడు. పరిశుద్ధుడు లేడు, ఒక మనుషుడు కూడా నీతిమంతుడు. అయితే ప్రేయసులరా, ఆయన కుమారుని లోకం పంపిస్తున్నాడు. నీ వెళ్ళి నా బిడ్డలందరినీ తీసుకురా, నీ సహోదరులను తీసుకురా. ఆయన నీకు అన్నగాను, సహోదరుడుగాను, స్నేహితుడిగా నీ లోకంలోకి వచ్చినాడు. నువ్వు ఆయన వెంట నడవాలంటే ప్రేయసులరా, మొదటగా పరిశుద్ధునితోనూ సహవాసం చేయాలి. ఆయనతో నువ్వు సహవాసం చేయాలంటే ప్రేయసులరా, మొదట నువ్వు పరిశుద్ధపరచుకో.